ఓకే. శివరుద్ర స్వామి ఒక్క నిమిషం. అరవింద్ అఘోరా ఉన్నారు మనకి. అరవింద్ అఘోరాతో కూడా మాట్లాడదాం. బహుశా మీకు తెలిసే ఉండుంటుంది. పెద్దాయన. మాట్లాడండి. యాహ్! అరవింద్ అఘోరా గారు నమస్తే అండి. నమస్తే అండి. అరవింద్ అఘోరా గారు ఇప్పుడు మనకి శ్రీనివాస్ గతంలో పేరు, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటూ లేడీ అఘోరీగా తిరుగుతున్నారు. మీరు విన్నారా ఆయన గురించి? నేను విన్నాను. ఆయన తరపు ఎక్స్పర్ట్స్ చాలా వరకు కూడా రెగ్యులర్ ఫాలో అయ్యాను. హ్మ్. శివరుద్ర స్వామి గారికి శుభాశిస్సులు. హలో, వింటున్నారా అండి? ఆయన వింటున్నారా? వినబడుతుందండి, వినబడుతుంది. ఆయన కూడా వినాలి అని అంటున్నాను. ఏంటండి? మీరు నేను మాత్రమే మాట్లాడుకునేది కాదు. హ్మ్. నా వాయిస్ శివరుద్ర స్వామి కూడా వినేటట్టుగా శివరుద్ర స్వామి ఉండాలి. గారు, అరవింద్ గారి మాట వినబడుతుందండి మీకు? లేదు అసలు పీసీఆర్ ఓకే. ఒక్క నిమిషం అండి, కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, వెళ్తుంది. శివరుద్ర స్వామి గారు ఇప్పుడు వినిపిస్తుందండి అరవింద్ అఘోరా గారి మాట? లేదు స్వామి వాయిస్ వినబడతలేదా? అరవింద్ గారు ఒకసారి మాట్లాడండి. హలో, మైక్ చెక్ 1 2 3. ఓకే, వినిపిస్తుందండి అఘోరా గారు? శివరుద్ర స్వామి గారు వినబడుతుంది. ఓకే, వినబడుతుందండి. ఆయన వింటున్నారు మీ మాట. శివరుద్ర స్వామి కూడా వింటున్నారు. పీసీఆర్ ఒక వాల్యూమ్ పెంచండి. వాల్యూమ్ పెంచండి. ఓకే, హలో, మాట్లాడండి. అరవింద్ గారు మాట్లాడండి. శివరుద్ర స్వామి గారు. హలో, శివరుద్ర స్వామి గారు అరవింద్ అఘోరా గారి మాట వినిపిస్తుందండి మీకు? ఆయన ఫోన్ లైన్లో ఉన్నారు. అంటే ఆయన మీతో మాట్లాడినప్పుడు ఒకసారి మీరు రియాక్ట్ నేను అవ్వండి. ఒకటే చెప్తానండి. లేడీ నాగసాధు గురించి పాయింట్ అవుట్ చేయడము, క్వశ్చన్ చేయడము, మాట్లాడటము ఇదేదో పెద్ద విశేషం అని మీరు అనుకుంటున్నారు. కనీసము శివరుద్ర స్వామి గారు అని 2 సార్లు పిలిచినాను. ఆ మాత్రం రెస్పాన్స్ కూడా ఇవ్వడం చేత కాని వాళ్ళు మీరు అఘోరీలా మర్యాదగా మాట్లాడేటప్పుడు కూడా అర్థం చేసుకోకుండా ఏందో పెద్ద స్టైల్ కొడతా అన్నారు. ఎవరండి మీరు? అసలు శివరుద్ర స్వామి అంట వింటున్నారండి. ఆయన మాట మీకు వినపడలేదు ముందు తొలుత. ఆయన బయట ఎక్కడో కారులో ఉన్నారు. ఎక్కడైనా ఉండనండి, మర్యాద ఉండాలండి. మనిషికి మనిషికి మధ్యలో మర్యాద ఉండాలి. ఫస్ట్ మనం మనుషులం. అవును, ఇప్పుడు వింటున్నారు. ఇప్పుడు వింటున్నారు. శివరుద్ర స్వామి గారు ఆయన మాట వినిపిస్తోందండి మీకు? అరవింద్ అఘోరి అంటే ఆయన ఎవరో నాకు తెలియదండి అని అంటాడంటే ఈయన ఏమన్నా నాగబాబు తమ్ముడు అనుకుంటున్నాడా? లేదు లేదు, తెలుసు అన్నారు మీరు, తెలుసు అన్నారు. నాకు కూడా చాలా తిక్కగా ఉంటుందండి. ఓకే, అలాగని చెప్పి నేను ఎవరిని కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడమో లేదు ఇన్సల్ట్ చేసి మాట్లాడడమో నాకు చేత కాదండి. కాకపోతే మనము ఎవరైనా కావచ్చు, మీరు రోహిత్ గారు, మీరు కానీ శివరుద్ర స్వామి కానీ, లేకపోతే నాగసాధు అఘోరి కానీ, లేకపోతే ఇంగోళ్ళు కానీ, బాలకృష్ణ కానీ, ఎవరైనా కానీ అన్నిటికంటే ముందు మనము మనుషులు అన్నది తెలుసుకోవాలి. ఎక్కడ అహంకారము అన్నది ఉంటుందో అక్కడ శివతత్వము ఉండదండి. అసలు అఘోరాల గురించి వీళ్ళకి ఏం తెలుసు? బాలకృష్ణకైనా సరే, ఈ శివరుద్ర స్వామికైనా ఏం తెలుసు? అసలు వీళ్ళు ఎప్పుడైనా హిమాలయాలకు పోయినారా? ఆ చలి ఎలా ఉంటుందో భరించారా? ఆ తర్వాత వీళ్ళు ఆ అఘోరాల మీద అంతో ఇంతో, నాగసాధుల మీద అంతో ఇంతో కామెంట్ చేయమనండి. ఇక్కడ నేను చెప్పేది చాలా క్లియర్ అండి. చేతిలో ఇద్దరిది ఒక త్రిశూలం పెట్టుకుని తిరిగినంత మాత్రం ప్రతి వాడు అఘోర కాలేడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా నేను వింటూనే ఉన్నాను. దాని గురించే నేను వింటున్నానండి, వింటున్నాను. ఇక్కడ రావణాసురుడి గురించి మీరు విన్నారా? రావణాసురుడు 10 తలల రావణాసురుడు శివుణ్ణి మెప్పించడం కోసము తన తలను తానే ఖండించుకుని చివరి అక్కడికి శివుణ్ణి మెప్పిస్తాడు. ఓకే.
ఇక్కడ శరీర త్యాగము, శరీర అంగ త్యాగము అన్నది ఏదైతే ఉందో అది రాక్షస భక్తికి తార్కాణము. ఓకే, అది ఏమి తప్పు కాదండి, తప్పు కాదు. ఓకే, అది తప్పు కాదు. అంగ విచ్ఛేదనము చేసుకోవడము అనేది తప్పు కాదు, ఇది తప్పు కాదండి. అంగం ఇవ్వడం తప్పు కాదు. ఆయన పెళ్లి చేసుకోవడం తప్పేనా? అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు అని అంటున్నారు. కంప్లీట్ అండి, లెట్ మీ కంప్లీట్ అంటున్నాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే ప్లీజ్. ఇక్కడ సైన్స్ అనేది ఒకటి ఉంది. ఆ సైన్స్ ప్రకారంగా ఒక పురుషుడు ఒక స్త్రీలాగా మారచ్చు. అట్ ది సేమ్ వయసు వెర్స చేతిలో డబ్బు ఖర్చు పెట్టుకోగలిగిన స్థితి ఉంటే రికానలైజేషన్ అంటారు. అంటే ఉపసంహారం. అవును. అంటే పురుషుడిగా ఉన్నటువంటి అతను స్త్రీగా మారడానికి చేసుకున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంటే పురుషుడుగా మారేదానికి అవకాశం ఉంది. ఈ రోజున సైన్స్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. కానీ అరవింద్ గారు ఇక్కడ అఘోరా మారింది భక్తితో అని చెప్తూ ఉన్నాడు. సో నిజంగా ఇక్కడ నేను చాలా క్లియర్ చెప్తానండి. నేను మాట్లాడేటువంటి మాట కాంట్రవర్షియల్ గా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అని నేను నమ్ముతాను. శివ మహాపురాణాన్నే మనము ఉదాహరణగా తీసుకుందాం. శివుడు పార్వతి ఉన్నారు కదా. శివుడు పార్వతి ఉంటే మన్మధుడు అనే అతను ఈ శివుడు యోగ స్థితిలో మహాయోగిగా ధ్యాన స్థితిలో ఉండగా ఆయన్ని ఆ ధ్యాన స్థితి నుంచి నిద్ర లేపడానికి మన్మథ బాణాలు అనేది వేస్తాడు. ఆ తర్వాత శివ పార్వతుల మధ్యలో ప్రేమ అన్నది అంకురించింది. అది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. రెండోది ఈ విష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తాడు కదా ఈ అమృతం పంచేటువంటి టైంలో. హలో, చంపే టైంలో ఈ అమృతం పంచే టైంలో అండి, అమృతం పంచే టైంలో జగన్మోహిని అవతారంలో ఉంటాడు కదా విష్ణువు. ఒక్కసారి నేను అలా చూడాలందయ్యా అని సరదాగా అంటాడు. అదే శివ మహాపురాణంలో సంగతే నేను మాట్లాడుతోంది. ఓకే. ఆ తర్వాత కాలంలో భస్మాసురుడికి సంబంధించినటువంటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. భస్మాసురుడు కూడా గొప్ప శివభక్తుడే. ఆ శివభక్తుడైనటువంటి భస్మాసురుడు శివుణ్ణి మెప్పించడానికి తాను కూడా రాక్షస భక్తితోటే శివుణ్ణి మెప్పిస్తాడు, వరాన్ని కోరుతాడు. ప్రత్యక్షమైన తర్వాత నేను దేని మీద చెయ్యి పెడితే ఆ చెయ్యి పెట్టినటువంటి ఆ వస్తువు గాని లేదా ఆ మనిషి గాని ఏదైనా గాని భస్మం అయిపోవాలి అని చెప్పి కోరుతాడు. అలా కోరినటువంటి క్రమంలో తదాస్తు అంటాడు శివుడు. బోళాశంకరుడు కదా. ఓకే. ఆ తర్వాత నువ్వు ఇచ్చిన వరం ఫలిస్తుందో లేదో నేనే నీ మీదే ప్రయోగించి చూస్తాను. అవును. అంటే అరవింద్ అఘోరా గారు నిజానికి మనకి ఓపిక గా వింటే గానీ మీకు అర్థం కాదు. అవునవును. అంటే ఆ విషయం అందరికీ తెలుసు, కానీ అదే ఈ విషయాన్ని కొంచెం ఓపిక గా వింటే కానీ అర్థం కాదు. కన్క్లూషన్ లోకి వచ్చాను. ఓకే ఓకే చెప్పండి. అప్పుడు జగన్మోహిని పిలుస్తూ అంటే శ్రీహరిని పిలుస్తూ కాపాడాలైనా ప్రాణం పోయేటట్టుంది అని చెప్పి శివుడు ముట్టుకుంటూ పరుగులు తీస్తాడు. ఆ టైంలో జగన్మోహిని అవతారంలో భస్మాసురుడిని మార్చభంగిముల పేరుతోటి తన తల మీద తానే చేయి పెట్టుకునే స్థితిలో అవును భస్మం అయిపోతాడు. తన నెత్తిపై తాను చేయి పెట్టుకుని భస్మం అయిపోతాడు. ఆ తర్వాత శివుడు జగన్మోహిని వీళ్ళిద్దరూ కూడా మోహచకితులై అవును అయ్యప్ప స్వామి జననానికి దారి తీస్తుంది. అది సేమ్ వయసు వెర్స
ఈమె స్త్రీ కావచ్చు, శ్రీనివాసు పురుషుడే కావచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంగవిచ్ఛేదన చేసుకుని స్త్రీగా మారి ఉండవచ్చు, లేదా అసలేమి లేకపోవచ్చు అక్కడ. ఓకే. కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇవాటి రోజున సైన్స్ ఉండే పరిస్థితికి కృత్రిమ అంగాన్నైనా కానీ పెట్టుకుని కలించవచ్చు, బిడ్డల్ని కనవచ్చు అన్నటువంటిది సైన్స్ చెప్తున్నటువంటి మాట. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.